వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సరిహద్దులు దాటిన స్నేహం, పెరిగిన భారత సైనిక బలం. రష్యాలో భారత స్థావరాలు ఉండబోతున్నాయి. భారత్లో రష్యా సహకారం అందిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపు కానుంది. 3000 మంది సైనికులు, 10 జెట్ విమానాలు, 5 యుద్ధ నౌకలు ప్రపంచానికి ఒక బలమైన వ్యూహాత్మక సంకేతం. భారత్ మరియు రష్యా మధ్య కొత్తగా అమల్లోకి వచ్చిన లాజిస్టిక్ ఒప్పందం ప్రకారం ఇప్పుడు భారతదేశం తన 3000 మంది సైనికులను, 10 యుద్ధ విమానాలను మరియు 5 యుద్ధ నౌకలను రష్యా భూభాగంలో ఉంచే సామర్థ్యాన్ని పొందింది. దీనికి ప్రతిగా రష్యా కూడా భారత సైనిక స్థావరాలను అదే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం RELOS పేరుతో ఇప్పుడు కేవలం కాగితాల మీద మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చింది. భారత సైనిక శక్తి విస్తరణ మునుపెన్నడూ లేని విధంగా మారుతోంది. మన నౌకాదళం భారత తీరానికి ఎక్కడో దూరంగా రష్యా సముద్ర తీరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఊహించుకోండి. గతంలో ఇంధనం, మరమ్మతులు మరియు సరుకుల కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయి. 40 రష్యా సైనిక స్థావరాలకు యాక్సెస్ లభించింది. కీలకమైన ఓడరేవులు మరియు ఎయిర్ ఫీల్డ్లను భారత్ వాడుకోవచ్చు. యురేనియం గుండెల్లో రష్యా భూభాగంలో మన దళాలు రిఫ్యూలింగ్ మరియు రిఫైన్లు చేసుకోవచ్చు. ఇది శాశ్వత మోహరింపు కోసం కాదు, మన సైనిక శక్తిని ఫ్లెక్సిబిలిటీ మరియు అపారమైన పరిధి ఇవ్వడం కోసం. రష్యాకు కూడా దీనివల్ల హిందూ మహాసముద్రంలో ఇదే తరహా సౌలభ్యం లభిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం. ఇక దీనికి సంబంధించిన వ్యూహాత్మక ప్రయోజనాల విషయానికి వస్తే, మంచు కరుగుతున్న కొద్దీ ప్రాముఖ్యత సంతరించుకుంటున్న ఆర్కిటిక్ ప్రాంతంలోకి భారత్ ఇప్పుడు ప్రవేశించగలదు. అలాగే రష్యాకు హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహించడం సులభమవుతుంది. ఇక శీతల ప్రాంతంలో వ్యూహాత్మక ప్రవేశం పొందుతుంది. వెచ్చని సముద్ర వాణిజ్య మార్గాలకు దగ్గరవుతుంది. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కలుగుతుంది. భారతదేశానికి ఇప్పటికీ అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో కూడా కలవడం ద్వారా భారత్ ఏ పక్షం వహించడం లేదు, బదులుగా తన అవకాశాలను విస్తృతం చేసుకుంటుంది. ఇక రష్యాతో పాత బంధం పశ్చిమ దేశాలతో కొత్త స్నేహం స్వతంత్రంగా అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అమెరికా మరియు చైనా స్పందన ఎలా ఉండొచ్చు దీని మీద అని ఒకసారి ఆలోచిస్తే, అమెరికా భారత్ సహకరిస్తుంది కానీ ఎవరిని గుడ్డిగా అనుసరించదు. వాషింగ్టన్ కి ఇదొక గుర్తు. భారత్ తన నిర్ణయాల్లో ఎప్పుడు స్వతంత్రంగా ఉంటుందని మరోసారి రుజువైంది. ఇక ఈ పరిణామాన్ని చైనా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఆర్కిటిక్ మార్గాల్లో భారత్ ప్రవేశం మరియు పెరిగిన నౌకాదళ శక్తి బీజింగ్ వ్యూహాలకు కొత్త సవాళ్లను విసురుతుంది. ఏదేమైనా భారత్ రష్యా స్నేహం ఇప్పుడు ప్రపంచానికి అసలు స్నేహం అంటే ఏంటి అనేది చూపిస్తోంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.